నమస్తే. నేను జీవి సత్యనారాయణ. ఈ వీడియోలో ఈ సుంకాలు, టారిఫ్‌లు మనకి జూలై 9 డేట్ ఉంది. అంటే 8 తోటి అయిపోద్ది. 9 నుంచి మళ్ళీ అమలు అనేది ఉంది. 90 రోజుల గడువు. అయితే ఇప్పుడు మళ్ళీ లేటెస్ట్ న్యూస్ ఏంటిది అంటే చైనా తోటి వాణిజ్య ఒప్పందాలు. ఫస్ట్ గొడవంతా చైనా తోటే ఉండేది. అమెరికా, చైనా. మిగిలిన దేశాలు ఓకే అన్నాయి. చైనా నేను లేదు, అది లేదు, ఇది లేదు అన్నారు. చివరికి ఇప్పుడు చైనా తోటి ఒప్పంద వాణిజ్య అంటే ట్రేడ్ వార్ అంటాం. ఈ వాణిజ్య ఒప్పందం కుదిరింది అని చెప్పేసి అనౌన్స్‌మెంట్ చేయడం జరిగింది. ఎవరు? ట్రంప్ గారు. అదేందో చూద్దాం. ఈ చైనా తోటి ఈ ట్రేడ్ వార్‌కి సంబంధించినటువంటి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకున్నామని, భారత్‌తో కూడా అతి త్వరలో భారీ ఒప్పందం కుదుర్చుకొని ఉన్నట్లుగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గారు ప్రకటించడం జరిగింది. ఈ వారం ప్రారంభంలోనే చైనాతో ఒప్పందాలపై సంతకాలు చేసినట్లు అమెరికా వాణిజ్య కార్యదర్శి హోవార్డ్ లట్నిక్ బ్లూంబర్గ్ వార్తా సంస్థకు చెప్పడం జరిగింది. అయితే ఈ చైనాతో చేసుకున్నటువంటి ఒప్పందానికి సంబంధించిన వివరాలు ట్రంప్ కానీ లట్నిక్ కానీ వెల్లడించలేదు. చైనాతో ఒప్పందం కుదిరింది అని మాత్రమే ట్రంప్ తెలపడం జరిగింది. 2 రోజుల ముందే ఈ ఒప్పందాలపై సంతకాలు పూర్తయ్యాయని లట్నిక్ పేర్కొన్నారు. చైనా నుంచి రేర్ ఎర్త్ మ్యాగ్నైట్లు, రేర్ ఎర్త్ మినరల్స్ అమెరికా పరిశ్రమలు సులభంగా పొందే విధంగా చేస్తానని 2 వారాల క్రితం ట్రంప్ పేర్కొనడం జరిగింది, ప్రకటించడం జరిగింది. అది మినహా తాజా ఒప్పందంలో ఏ అంశాలు ఉన్నాయో స్పష్టత ఇవ్వలేదు మనకి. ఇరు దేశాల మధ్య చైనా, అమెరికా ఇరు దేశాల మధ్య వాణిజ్య అంశాలపై ఇంకా చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ అమెరికా విద్యా సంస్థల్లో చదువుతున్నటువంటి చైనీయుల పిల్లలు వీసాల కోసం కొనసాగించవచ్చని ఒక అమెరికా అంగీకరించడం జరిగింది. అంతకుముందు ఎవరైతే విద్యార్థి స్టూడెంట్ వీసాలు ఉన్నాయో వాటిని ఉపసంహరిస్తామని అమెరికా బెదిరించడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ కొనసాగిస్తామని చెప్పడం జరిగింది. అయితే ఇరు దేశాల మధ్య అమెరికా, చైనా మధ్యలో వాణిజ్య నియమావళికి అంగీకారం కుదిరిందని అమెరికా వాణిజ్య శాఖ వెల్లడించడం జరిగింది. చైనా నుంచి అమెరికాకు రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్, మినరల్స్ ఎగుమతులకు ఎలాంటి అంగీకారం కుదరలేదని కూడా తెలపడం జరిగింది. అంటే దాని గురించి ఇంకా లేదన్నట్టు. అయితే ఈ అమెరికా, చైనా మధ్య సుంకాల పోరు మొదలైనాక మే ప్రారంభంలో ఈ ఇరు దేశాలు జెనీవాలో చర్చలు జరపడం జరిగింది. ఆ తర్వాత అధిక సుంకాలు ఏదైతే విధింపు ఉందో పోస్ట్పోన్ చేయడం జరిగింది, వాయిదా వేయడం జరిగింది. మళ్ళీ ఈ లోపల మళ్ళీ లండన్లో చర్చలు జరిగి ఒప్పందం కొలిక్కి వచ్చింది అని చెప్పడం జరిగింది. అయితే మళ్ళీ ఇప్పుడు మనకి భారత్ తోటి త్వరలోనే భారీ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేయడం జరిగింది. ఇరు దేశాల మధ్య భారత్, అమెరికా మధ్య చర్చల్లో గణనీయ పురోగతి ఉందని ఆయన సంకేతాలు ఇచ్చారు. త్వరలోనే గొప్ప ఒప్పందాలు రానున్నాయి, ఇందులో భారత్ కూడా ఒకటి కుదరనుంది అని వైట్ హౌస్లో జరిగినటువంటి కార్యక్రమంలో ట్రంప్ పేర్కొనడం జరిగింది. భారత్ ఉత్పత్తులపై 26% అదనపు సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిండ్రు ట్రంప్. ఎప్పుడు? జూలై 9 నుంచి అమలని. అయితే ఇప్పుడు ఆ నిర్ణయాన్ని వాయిదా వేశారు. అయితే ఇప్పుడు మనం ఏంటిదిగా ఇప్పట్లో ప్రజెంట్ ఏమీ లేదు. అంటే యుద్ధం సర్దుమని పోయింది ఇజ్రాయెల్ ఇరాన్ వారు. రెండోది అమెరికా, చైనా ట్రేడ్ వార్ ముగిసినట్టే, అంటే చర్చలైనవి. ఇప్పుడు మిగిలిన దేశాలు కూడా చర్చలకు వస్తున్నాయి. మిగిలిన దేశాలన్నీ ఆల్రెడీ అంతకుముందే కొన్ని చర్చలకు రావడం జరిగింది, కొన్ని సుముఖంగా ఉండటం జరిగింది, కొన్ని మామూలుగాని. అంటే జూలై 9 ఏదైతే ఉందో అది ఇప్పుడు ప్రజెంట్ లేనట్టు. అంటే ఈ టైంకి మళ్ళీ ఈ లోపల ఏం జరగవచ్చో తెలియదు మనకి. కాకపోతే ప్రజెంట్ సిచ్యువేషన్ అంత ఫేవర్గానే ఉంది. మన మార్కెట్లు కూడా ఫేవర్గానే ఉంటాయి. ఎందుకోసం అంటే ఇప్పుడు ఏవైతే చర్చలు జరుగుతున్నాయో మనతో కూడా ఒప్పందాలు జరుగుతాయి. మనం అంతకుముందు నుంచి కూడా ఒప్పందాలు మేము రెడీగానే ఉన్నాము అని చెప్పడం జరిగింది. ఏదైతే సుంకాలు, టారిఫ్లు, చర్చలు, డిస్కషన్లతోటి జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇప్పట్లో మన మార్కెట్లు బాగానే ఉంటాయి. అదొకటి. మన మార్కెట్లు ఇంకా బాగుండటానికి రీజన్ ఏంటిది అంటే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ ఇప్పుడు మనం అయిపోవచ్చింది. జూను శని, ఆదివారం, 30వ తారీఖు సోమవారం తోటి మనం ఫస్ట్ తారీఖు జూలై మంగళవారం నుంచి ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ 2025-26కి సంబంధించిన రిజల్ట్స్ వస్తాయి. అడ్వాన్స్ ట్యాక్స్ డేటా వచ్చింది. చాలా కంపెనీలు మన దగ్గర డేటా వచ్చి ఉన్నాయి. యాన్యువల్ రిజల్ట్స్ బాగా వచ్చి ఉన్నాయి. కంపెనీలో ఏవేవైతే ఆర్డర్స్ ఉన్నాయో అవి డేటా ఉన్నాయి.
మీకు ఎవరికైతే ఫస్ట్ క్వార్టర్ రిజల్ట్స్ బాగుంటాయి అని మన దగ్గర ఏదైతే ఉందో గెస్ చేసినాయి అనుకోండి, ఎక్స్పెక్ట్ చేసినాయి అనుకోండి, రావచ్చు అనుకొని హోంవర్క్ చేసినటువంటి లిస్ట్ ఉంది. ఒకవేళ మీకు ఎవరికైనా ఏదైనా ఉంది అంటే దయచేసి కాల్ చేయవద్దు. మీరు ఏదైనా ఉంది అంటే మీ పేరు, ఏరియా, వాట్సాప్ మెసేజ్ పెట్టి మీరు దేని గురించి అడగదలుచుకున్నారో దాని గురించి మీరు ఒక మెసేజ్ పెడితే మనం దాని గురించి మనం మాట్లాడటం, కానీ గోల్డ్ అనుకోండి, సిల్వర్ అనుకోండి, లేకపోతే షేర్ మార్కెట్ అనుకోండి, ఏదైనా సరే, ఈటీఎఫ్లు అనుకోండి, ఎనీ అనమాట, దాని గురించి మనం డిస్కస్ చేయడానికి వీలైద్ది. లేదు మీ దగ్గర ఏవైతే షేర్లు ఉన్నాయో వాటి ఎలా ఉన్నాయి, ఏమి ఉన్నాయి, ఎందుకంటే రాబోయే రోజుల్లో ఏవైతే కంపెనీలు రిజల్ట్స్ బాగుంటాయో అవే షేర్లు పెరగటం జరుగుతాయి, అవే మల్టీ బ్యాగర్లు అవుతాయి, అవే పెరగటం జరుగుతుంది. పడ్డప్పుడు పడ్డా, పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరిగేది అవే షేర్లు. కాబట్టి మన దగ్గర ఉన్న షేర్లు, మార్కెట్ పెరిగినా మన దగ్గర ఉన్న షేర్లు పెరగాలని లేదు. మన దగ్గర ఉన్న షేర్లు పెరిగినా కూడా పడుతున్నాయి అంటే దాంట్లో వాల్యూ లేదు అని అర్థం. మార్కెట్ పడ్డా కానీ మంది తక్కువ పడాలి, మార్కెట్ పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరగాలి, మార్కెట్తో పని లేకుండా మంది అంటే గ్రోత్ ఉండాలి. అది అనమాట నేను చెప్పబోయేది. ఎందుకంటున్నానంటే మార్కెట్ సైడ్ వేస్లో ఉండొచ్చు, డౌన్ ఉండొచ్చు, అప్ ఉండొచ్చు, కానీ మనది కనుక షేర్ వాల్యూ కనుక వర్త్ కనుక ఉండి ఉంటే సైడ్ వేస్లో అలానే ఉంటుంది, డౌన్ అయినప్పుడు కొంచెమే డౌన్ అవుతుంది, పెరిగినప్పుడు ఫాస్ట్గా పెరుగుతుంది. అంటే బోర్డు మీటింగ్లు ఉంటాయి, రిజల్ట్స్ ఉంటాయి, ఏదైతే ఆ సెక్టార్కి ఏదైనా ఈవెంట్ కానీ ఆ సెక్టార్ మూమెంట్ వచ్చినప్పుడు మన సెక్టార్ షేర్లో మంది ఫస్ట్ వెళ్ళే అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మీరు గమనించాలి. ఓకే, ఉంటా. ఇదంతా మీకు అవేర్నెస్, ఎడ్యుకేషన్, ఇన్ఫర్మేషన్ మాత్రమే. థ్యాంక్ యూ. సెలవు.